అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం అండి. మనం తీసుకునే ఆహారం కొద్ది మోతాదులో తీసుకున్న ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాల తయారీని, అధిక బరువును తగ్గించే జీవన విధానాల్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ రాగుల మొలకలతో దోశ, హల్వా, పాలు, స్మూతీ తయారీలు ఈ వీడియోలో చూద్దామండి. ఏ గింజ ధాన్యాలైనా మొలకలు బాగా రావాలంటే షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఒక రోజు అంతా ఎండలో పోసి 8 గంటల సేపు నాననిచ్చి శుభ్రంగా కడిగి పైన తడి లేకుండా ఆరనిచ్చి గింజ లోపల తడి ఉండాలండి. నీడలో ఆరబెట్టాలి. వాటిని ఇలా ఒక కాటన్ బట్టలో మూటగట్టి 24 గంటల తర్వాత చూస్తే మొలకలు వస్తాయి. రాగులను ఆహారంలో ఉపయోగించడం కన్నా రాగుల యొక్క మొలకలను ఆహారంలో ఉపయోగించడం వల్ల ఎన్నో రెట్లు ఆరోగ్య ప్రయోజనాలను, శక్తిని అందిస్తాయండి మనకి. ఈ మొలకలను తెల్లటి నీళ్ళు వచ్చే వరకు శుభ్రంగా కడగాలండి. మొలవని గింజలను తప్పనిసరిగా వేరు చేయాలి. లేకపోతే అవి వాసన వచ్చి నాణ్యత దెబ్బతింటుంది. చిన్నపిల్లల కన్నా ఉపయోగించగలిగేంత నాణ్యమైన ఉత్పత్తులను మనం తయారు చేయగలుగుతాం. రాగుల మొలకలతో మొదటగా దోశలు తయారీ చూద్దామండి. 2 వంతుల మొలకల్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి 1 వంతు మినపప్పుతో తయారు చేసిన పిండిని లేదా మినపప్పును నానబెట్టి కలుపుకున్నా సరేనండి. రెంటిని కలిపి బాగా మిక్సీ చేసి కొంచెం రుచికి సరిపడా కన్నా కొంచెం తక్కువ ఉప్పు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. ఉప్పే మనకి ముప్పు తెచ్చిపెట్టేది. మనం ఉపయోగించే కొద్దిపాటి నూనెనైనా మనం సొంతగా ఆడించుకున్న నూనెలు వాడటం ఎంతో శ్రేయస్కరం అండి. నేనైతే పల్లీల నూనె ఉపయోగిస్తున్నాను. రుబ్బిన మినప్పిండిని కలపడం వల్ల ఈ దోశలు కొంచెం దలసరిగా వచ్చినాయండి. అదే మనం మినపప్పుని, రాగుల మొలకల్ని కలిపి మిక్సీ చేస్తే క్రిస్పీగా దోశలు వస్తాయండి. ఈరోజు మాది పెరుగులో అన్ని కాయగూరలు ఉడకపెట్టి కలిపి చేసిన మజ్జిగ పులుసు అండి. నేను బరువు తగ్గి ఆరోగ్యాన్ని బలపరుచుకునే ప్రయత్నంలో ఒక పూట వండిన ఆహారాన్ని, ఒక పూట పండిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నానండి. ఈ వండిన ఆహారంలో భాగంగా దంపుడు బియ్యం, ఈ మజ్జిగ ముక్కల పులుసు, ఈ రాగుల యొక్క దోశలోనండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మనం తెల్లటి బియ్యాన్ని దోశల్లోనూ ఇడ్లీలుగాను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే బరువు పెరిగిపోతాం, షుగరు పెరిగిపోతుందండి. ఇలా దోశల్లో ఉపయోగించే వాటిని రాగుల కన్నా రాగులతో చేసిన మొలకలతో దోశలు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలను మనం పొందుతామండి. మనలో చాలామంది 2 పూట్ల భోజనం చేస్తే షుగరు, బరువు పెరిగిపోతున్నామని 1 పూట ఇడ్లీ, దోశ తింటున్నారండి. అందులోనూ తెల్లటి బియ్యం వేస్తున్నారు. ఆ పొరపాటు ఇంకా చేయొద్దు. ఇలా రాగులతో కానీ లేదా ఏ సిరిధాన్యాలతో అయినా మనం దోశలు చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, తదితర ఎన్నో వంటలు ఉన్నాయండి. మనం శ్రద్ధ పెట్టాలంతే. 1 స్పూన్ ఆయిల్తో 2 మొలకల దోశలను వేసానండి. 1 స్పూన్ ఆయిల్తో చామదుంపలు వేపుడు పోపు పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్తో ఈ మజ్జిగ ముక్కల పులుసు. మొత్తం 2-3 స్పూన్ల ఆయిల్తో రుచికరమైన భోజనం తయారైందండి. కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో ఈ దోశలు తింటే భలే ఉన్నాయండి. మనం తినే ప్రతి ఆహారము జిహ్వకి రుచిగా ఉండడంతో పాటు ఒంటికి ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే అందరి ఆరోగ్యం బలపడుతుందండి. ఈ రాగుల మొలకలని 2 రోజులు ఎండలో పోసి నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చండి. ఎండ అవకాశం లేని వారు దలసరిపాటి ప్యానెల్లో దోరగా వేయించిన నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. హల్వా తయారీ చూద్దామండి. 1 గ్లాసు మొలకలకి 3/4 గ్లాసు బెల్లం వేస్తున్నానండి. 1/2 గ్లాసు బెల్లమైనా బాగుంటుందండి. నాకు కొంచెం తీపి ఎక్కువ ఇష్టం. 1/4 గ్లాసు నీళ్ళని వేసి బెల్లం కరిగేలోపు ఈ మొలకలను మెత్తగా మిక్సీ చేసుకుందామండి. ఇది నేను తినడం కోసం చేసుకున్నాను. ఫైబర్ ఉంటుంది కదా అని దీన్ని పొడిగా చేసి వేసేసానండి. లేదా అదే గ్లాస్తో గ్లాసు నీళ్ళని వేసి మెత్తగా చేసి ఆ పాలను తీసి పాలు పోసి చేస్తే ఈ హల్వా ఇంకా బాగుంటుందండి. మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు రాగుల యొక్క పిండి కన్నా ఇలా మొలకలుగా చేసి ఈ పిండిని ఉపయోగిస్తే ఎన్నో రెట్లు ప్రయోజనాలను మనం పొందుతామండి. ఈ మొలకలు మనకి రక్త వృద్ధిని, రక్త శుద్ధిని చేస్తాయండి. దగ్గర పడిన తర్వాత మనం కొంచెం నెయ్యిని వేసుకొని నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. హల్వా తయారైపోయిందండి. చివరిలో కొంచెం యాలక్ పొడిని వేస్తే సువాసనతో పాటు మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి ఈ యాలక్ పొడి. రోజు స్వీట్ తినే అలవాటు ఉన్నవారు ఇలా ఆవు నేతితో, ఆర్గానిక్ బెల్లంతో, ఇలా గింజ ధాన్యాలతో స్వీట్లను తయారు చేయటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందండి. అదైనా కొద్ది మోతాదులోనే సుమండి. చిన్నపిల్లలకైనా బాగా పెద్దవారికైనా అన్ని వయసుల వారికి చాలా తేలికగా జీర్ణమవుతుందండి స్వీట్.
ఈ రాగుల మొలకలతోనే పాలు తయారీ విధానం చూద్దామండి. మనం కూరలు వండుకునేటప్పుడు పాలు వేసే సందర్భాల్లో ఈ మొలకలతో చేసిన పాలను వేస్తే మంచి శక్తినిస్తాయండి. ఒక కప్పు రాగులను ముందుగా మిక్సీ చేసి ఒక కప్పు నీళ్ళని వేసి మరోసారి మిక్సీ చేసి ఈ పల్పును వేరు చేస్తే తల్లిపాలు లాంటి స్వచ్ఛమైన ప్రకృతి మాత ఇచ్చిన పాలను మనం రెడీ చేసుకోగలుగుతామండి. ఈ పాలను యథావిధిగాను తాగొచ్చు. ఒక్క స్పూన్ తేలిని కలుపుకుని తాగొచ్చండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మనం కూరల్లో ఉపయోగించుకోవచ్చు. వీటితో హల్వా చేసుకుంటే అద్భుతంగా వస్తుందండి. ఇవన్నీ ఎవరు చేస్తారని మాత్రం అనుకోవద్దండి. ఉద్యోగ వ్యాపారాలు చేసే మహిళలకైతే ఖాళీ ఉండదు, కానీ నాలా ఖాళీగా ఉన్న మహిళలు చాలామంది ఉన్నామండి. ఏది బెటర్గా మనం తినగలమా అని ఆలోచిస్తే ఎన్నో మంచి ఆహారాలు ఉన్నాయండి ప్రకృతిలో. ఈ పాలను స్టవ్ పైన సిమ్లో పెట్టి పొంగించి చల్లారిన తర్వాత తోడు వేస్తే మజ్జిగ తయారవుతుందండి. తోడు వేసిన 6 గంటల తర్వాత అంబలిగాను తాగొచ్చు, లేదా ఉడికిన కాయగూరల ముక్కలను వేసుకొని మజ్జిగ పులుసుగా కూడా చేసుకోవచ్చండి. హల్వా చల్లారిందండి. తినడానికి చాలా బాగుంది. ఈ హల్వా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చూసి ఊరుకోకండి. రాగులను తెచ్చి నానబెట్టి మొలకలుగా చేసి స్వీట్ చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. రాగులు మొలకల పాలు చల్లారినాయండి. వీటిలో కొంచెం తోడు వేసి మూతపెట్టి పక్కన ఉంచితే రేపటికి మంచి పోషకాలను అందించే మజ్జిగ రెడీ అండి. ఎండ అవకాశం లేని వారికి ఈ మొలకలను నిల్వ చేసుకునే పద్ధతి అండి. ఒక దలసరిపాటి పెనాన్ని స్టవ్ పైన పెట్టి సిమ్లోనే ఉంచాలండి. వీటిని దోరగా వేగనివ్వాలండి. ఉదయం కన్నా ఇవి మొలకలు బాగా వచ్చేసాయండి. ఈ మొలకలు వేగేలోపు ఈ మొలకలు వేసి స్మూతీ తయారీని చూద్దామండి. బరువు పెరగకుండా శక్తిని పెంచే స్మూతీ తయారీ విధానం చూద్దామండి. 1 స్పూన్ రాగులు మొలకలు వేసానండి. నేను ఉదయాన్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ 2 అరటిపళ్ళు కలిపి స్మూతీగా చేసుకుని సాయంత్రం ఆహారంగా తీసుకుంటానండి నేను. ఇవి ఎండిన మొలకలండి. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మనలో చాలామంది పని సులభంగా అయిపోతుందని ఒక్కరోజు ఉప్పుడు రవ్వ వేసుకొని ఇడ్లీ పిండిని, తెల్లటి బియ్యం వేసుకుని దోశల పిండిని రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం అంతా టిఫిన్లు కానిచ్చేస్తున్నాం. మనం 3 పూట్ల లేదా 2 పూట్ల తినే ఆహారం పైన శ్రద్ధ పెట్టి మనకి శక్తినిస్తుందా, శరీరాన్ని పెంచేస్తుందా అని ఒక్కసారి ఆలోచించి మనం తినడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుందండి. ఈ రాగుల మొలకల్ని వేపి నిల్వ చేసుకునే పద్ధతి ఎండ అవకాశం లేని వారికి మాత్రమేనండి. ఎండ అవకాశం ఉన్నవారికి 2 రోజులు ఎండలో పెడితే చక్కగా ఎండిపోయి 3 నెలల పాటు నిల్వ ఉంటాయండి. ఇలా నానబెట్టుకుని స్మూతీలుగాను, దోశల్లోను, ఉప్మాలోను, అంబలిగాను ఉపయోగించవచ్చు. బరువు, షుగర్ పెరిగిపోకుండా ఉండాలంటే తెల్లన్నానికి బదులు ఒక పూట ఇలా మిలెట్స్ని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందండి. ఈరోజు మిలెట్స్లోకి మాది కూల్ మకాన్ కర్రీ అండి. వారంలో 1-2 రోజులు ఈ కలపు గింజలను కూరగా వండుకుంటే మంచి ప్రయోజనాలను అందిస్తాయండి మనకి. సూర్యరశ్మిలో ఎండిన మొలకలు అంత శక్తి లేకపోయినా ఒట్టి రాగుల కన్నా ఇలా మొలకల్ని వేపడం వల్ల ఎంతో కొంత శక్తి పెరుగుతుందండి. తీపి ఉపయోగించాల్సిన సందర్భాల్లో ఇలా ఆర్గానిక్ బెల్లాన్ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలని, ఫలితాలని మనం పొందుతామండి. ఈ వేపిన మొలకలతో జావపిండి తయారీ విధానం చూద్దామండి. ఈ మొలకలు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పౌడర్గా చేసి జల్లెడ వేసేయాలండి. అలా మెత్తని పౌడర్తోనే జావ బాగుంటుంది. జావ తాగడం ఇష్టపడని పిల్లలకి ఈ యొక్క రాగుల మొలకల పిండిని 1 వంతు తీసుకొని 1 వంతు మినుములను కానీ గోధుమలను కానీ దోరగా వేగనిచ్చి ఆ పిండిని 1 వంతు, ఈ రాగుల పిండిని 1 వంతు తీసుకొని 1 వంతు బెల్లం పొడిని కలిపి మూడింటిని బాగా మిక్సీ చేసి నెయ్యి వేసి అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సున్నుండలుగా చేస్తే చాలా బాగుంటాయండి. పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి. ఆ రెసిపీని మీకు మరోసారి చూపిస్తాను. వేపిన రాగుల మొలకల పిండిని గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసి గాలి తగలకుండా భద్రపరుచుకుంటే 4 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చండి. ఈ పిండితో జావ తయారీ విధానం చూద్దామండి. 1/2 లీటర్ జావ తయారు చేసుకోవాలనుకుంటే 1/2 లీటర్ నీళ్ళని తీసుకొని 3/4 గ్లాసు నీళ్ళను స్టవ్ పైన పెట్టి అవి మరిగేలోపు ఈ 1/4 గ్లాసు నీళ్ళలో 1 ఫుల్ స్పూన్ పొడిని వేసి బాగా కలిపి నీళ్లు మరిగేటప్పుడు ఈ బాగా కలిపిన ఈ పౌడర్ని ఈ మరిగే నీళ్ళలో వేసి ఒక్కసారి కలిపి సిమ్లోనే ఉంచాలండి స్టవ్.
పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి జావ రెడీ అండి. ఈ జావని అప్పటికప్పుడు తాగడం కన్నా 6 గంటల ముందే సిద్ధం చేసుకుని కొంచెం మజ్జిగ కలిపి ఉంచితే మరిన్ని ప్రోబయోటిక్స్ డెవలప్ అవుతాయండి. మన పొట్టని బాగు చేసే బ్యాక్టీరియా పెరుగుతుందండి ఈ జావలో. మన పొట్ట బాగుండేలా చూసుకుంటే పూర్తి జీవ ప్రక్రియ మెరుగయ్యి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతాయండి. రాత్రి సిద్ధం చేసిన అంబలండి ఇది. ఈ మొలకలతో పాటు ప్రతి ఒక్కరం ప్రతిరోజు 1 గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ని తాగడం అలవాటు చేసుకుంటే అందరి ఆరోగ్యం మెరుగవుతుందండి. మనం ఎంత మంచి ఆహారాన్ని తీసుకున్నా, కాల్షియం, ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకున్నా వాటిని పీల్చుకునే శక్తిని కలిగి ఉండేది సి విటమిన్ మాత్రమేనండి. వాటిని అందివ్వాలంటే మన ఆహారంలో ప్రతిరోజు 1-2 నిమ్మకాయలు ఉండేలా చూసుకుంటే చాలండి. అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ నిమ్మకాయలు. తీపి కోసం మనం ఉపయోగించే పట్టు తేనె అయితే మరో అద్భుతం అండి. తల్లిపాలు లాంటి స్వచ్ఛమైన ప్రకృతి మాత ఇచ్చిన ప్రసాదం అండి ఇది. ఉదయాన్నే 2 విడతలుగా మంచినీళ్ళ కార్యక్రమం పూర్తయిన తర్వాత పరగడుపున 1 గ్లాస్ వెజిటబుల్ జ్యూస్, 1 గంట గ్యాప్ ఇచ్చి 1/2 కేజీ కాయగూరలతో భోజనం, 1 కప్ రైస్, మనం ఏ ధాన్యాలు అలవాటుగా ఉంటే ఆ ధాన్యాలతో 2 కప్పులు కూర ఉండేలా చూసుకుంటే చాలండి. ఎంత అధిక బరువైనా మనం తగ్గుతాము, మన ఆరోగ్యం బలపడుతుంది. మనం ఉపయోగించే ఆకుకూరల్ని, కాయగూరల్ని అవకాశం తెచ్చుకునైనా మనమే పండించుకుని ఉపయోగించుకోగలిగితే అద్భుతమైన ఆనందాన్ని, ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతామండి. సాయంత్రం 4 గంటల్లోపు మనం ఉన్న బరువుకి తాగాల్సిన సమయంలో తాగాల్సిన నీళ్లను తాగడం పూర్తి చేసుకుని సూర్యాస్తమయ సమయానికల్లా సాయంత్రం 6 గంటల్లోపు ఇలా మొలకల్ని, నానిన గింజలని, అందుబాటులో ఉన్న పండ్లని లేదా ఇలా మొలకల్ని ఎండబెట్టి వాటిని కానీ లేదా అందుబాటులో ఉన్న గింజలని మనం నానబెట్టుకొని అందుబాటులో ఉన్న పండ్లని వేసుకొని అరటిపండు కానీ, మామిడి పండు కానీ స్మూతీగా తినేస్తే మొలకలు తినలేని వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఇది. ఈ ఆహారానికి తోడు 1 గంట సేపు ప్రకృతి మాతను అనుసరిస్తూ ప్రాణాయామాలు కానీ, చేయగలిగిన ఆసనాలు కానీ, వ్యాయామాలు కానీ చేయటం వల్ల మనం ఎంత అధిక బరువు ఉన్నా తగ్గుతాము. మన శరీరంతో పాటు మనసు కూడా అధీనంలోకి వస్తుందండి. మన మనసుని, బుద్ధిని భగవంతుని పైన లగ్నం చేసి ఆధ్యాత్మికత వైపుకి మన జీవన ప్రయాణాన్ని సాగించగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తేనే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ప్లేలిస్ట్లో ఉన్న మరిన్ని వీడియోలను చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియోలో చివరిగా ఒక్క మాట అండి. ఈ మొలకలను తయారు చేసుకోలేని వారికి మా పల్లెతల్లి ఉత్పత్తులలో మీకు కావలసిన మొలకలను ప్రకృతిలో సూర్యరశ్మిలో ఎండబెట్టి మీకు అందజేస్తున్నామండి. మీకు కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మా ఈ ఉత్పత్తులను పొందగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదములు. ఉంటానండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.